ఓం శాంతి. ఈరోజు మురళి 8/12/2025. మధురమైన పిల్లలారా, ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. చదువు సారమే స్మృతి. ఎప్పటి వరకు జీవించి ఉండాలనో అప్పటి వరకు బాబాని స్మృతి చేయాలి. బాబానే సర్వస్వమైనప్పుడు తప్పక బాబాని స్మృతి చేయాలి. చదువు సారమే స్మృతి. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ ఎలా పెరుగుతుంది? యోగం ద్వారా. అంటే యోగం చేసేటప్పుడు మన శ్వాస అనగా బ్రీదింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు తక్కువ అవుతాయి. ఎందుకు తక్కువ అవుతాయి? శాంతగా అయిపోతుంది అంటే మంచి ఆలోచనలు, శ్రేష్ట ఆలోచనలు బాబా గురించి, స్వయం గురించి చేసినప్పుడు ఆటోమేటిక్గా మన శ్వాస నెమ్మదిగా జరుగుతుంది. తద్వారా మన ఆయుష్ పెరుగుతుంది. ఒక నిమిషానికి సగటున మానవుడు 40-50 సార్లు గుండె కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్వాస ఆడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సమర్థ సంకల్పాలు బాబా గురించి చేస్తామో అప్పుడు తగ్గుతూ పోతాయి. కేవలం 30, 40, 20, 30 ఆ విధంగా ఆలోచనలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతూ పోతుంది. అందుకే మన పూర్వీకులు ఎక్కువ ధ్యానం, తపస్సు చేసేవాళ్ళు, ఋషులు చాలా కాలం జీవించి ఉండేవాళ్ళు అని మనం విన్నాం. మన దాదీలను చూస్తే కూడా అందరూ బాబాతో సహా 95+ అందరూ 95 సంవత్సరాలు, 90 సంవత్సరాలు జీవించినారు. కానీ 18 గంటలు పనిచేసినారు 90 సంవత్సరాల్లో కూడా. అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే మైండ్ డెల్టా వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. అంటే ఎంత నెమ్మదిగా మన మనస్సు శాంతిగా ఉంటుందో అంత మన విచారాల ప్రకంపనాలు చాలా శక్తిశాలిగా ఉంటాయి. తద్వారా ఆయుష్ పెరుగుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూఫ్ అయి ఉంది. కనుక యోగం బాగా చేస్తే, ఒకవేళ నేను చాలా సంవత్సరాలు జీవించాలి అనుకుంటే కూడా యోగం బాగా చేయాలి. యోగం ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. చదువు యొక్క సారమే యోగం. బాబాని స్మృతి చేయడమే యోగము. నా జన్మ జన్మాంతరాల తండ్రి సర్వ సంబంధాల ప్రేమనిచ్చేవారు, పాలన చేసేవారు. ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం నా కర్తవ్యం, నా బాధ్యత. ప్రశ్న: పిల్లలైన మీ అతీంద్రియ సుఖం యొక్క మహిమ చేయబడుతుంది ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరు సదా బాబా స్మృతిలో వేడుక జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్సే. డిసెంబర్ నెలలో 25వ తేదీ క్రిస్మస్ వస్తుంది కదా. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. దీనికన్నా గొప్ప సంతోషం ఇంకేముంది? ఇది ప్రతిరోజు ఉండే సంతోషం. కావున మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడింది. మీ అతీంద్రియ సుఖమే గాయనం చేయబడి ఉంది. గోపికలను అడగండి అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు. ఈ 2 కళ్ళున్నా 3వ కన్ను లేదు. అజ్ఞాన నిద్రలో ఉన్నాము కాబట్టి దారి చూపించండి అని పాట ఉంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. జ్ఞానం అనే 3వ నేత్రముని ఇచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం అనే 3వ నేత్రమును బాబా తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. కావున ఇప్పుడు పిల్లలకు జ్ఞానం అనే నేత్రం లభించింది. భక్తి మార్గము అంధకార మార్గమని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. రాత్రి వెలుగు లేకపోతే మనుష్యులు కింద పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు
అనే గాయనం కూడా ఉంది. సత్యుగంలో మాకు దారిని చూపించండి అన్నారు. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మీకు దారి లభిస్తోంది. తండ్రి వచ్చి ముక్తిధామం మరియు జీవన్ముక్తిధామం యొక్క దారిని చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇంకా కొద్ది సమయమే ఉందని మీకు తెలుసు. ప్రపంచం మారాల్సి ఉంది అని పాట కూడా ఉంది. తప్పకుండా మారుతుంది. కానీ ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది, ఎవరు మారుస్తారు ప్రపంచంలో వాళ్ళకు తెలియదు. ఎందుకంటే జ్ఞానం అనే మూడవ నేత్రం లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ మూడవ నేత్రం లభించింది. దీని ద్వారా ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. మరియు మీ బుద్ధిలో జ్ఞానం అనే ఈ శాక్రీనే ఉంది. శాక్రిన్ కొద్దిగా అయినా ఎంతో తీయగా ఉంటుంది. అలాగే ఈ జ్ఞానము 2 పదాలు మన్మనాభవ, ఇవే అన్నింటికన్నా మధురమైనవి. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి వచ్చారు, దారిని చూపిస్తారు. ఎక్కడికి దారిని చూపిస్తారు? శాంతిధామము, సుఖధామాల దారిని చూపిస్తారు. కావున పిల్లలకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎప్పుడు వేడుకలు జరుపుకోబడతాయో ప్రపంచానికి తెలీదు. వేడుకలు కొత్త ప్రపంచంలోనే జరుపుకోబడతాయి. పాత ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఎంతో సామాన్యమైన విషయం. పాత ప్రపంచంలో మనుషులు త్రాహి అంటున్నారు. ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నారు. తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? సత్యుగ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. కావున పాపం వారు ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలని కూడా ఎంతగా జరుపుకుంటారు. సంతోషం గురించి తెలుసుకోవాలనుకుంటే గోపికలను అడగండి అని బాబా అంటారు. ఎందుకంటే బాబా ఎంతో సహజమైన దారిని తెలియచేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వ్యాపార వ్యవహారాల కర్తవ్యాలను చూసుకుంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. మరియు నన్ను స్మృతి చెయ్యండి. ప్రేయసీ ప్రియులు ఉంటారు కదా, వారు కూడా వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఒకరినొకరు తలుచుకుంటారు. యావదో దేశంలో ఉన్నా తలుచుకుంటారు కదా. వారికి సాక్షాత్కారాలు జరుగుతాయి. లైలా మజ్ను, హీరా రాంజా మొదలైన వారు అలాంటి వారు. వారు ఒకరిపైన ఒకరు వికారాల కోసం ప్రియులుగా కాలేదు. వారి ప్రేమ మహిమ చేయబడింది. వారు ఒకరికొకరు ప్రేయస్సులుగా అవుతారు. కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడైతే మీరు జన్మజన్మాంతరాలకి ఆ ప్రియునికి ప్రేయసీలే. ఆ ప్రియుడు మీకు ప్రేయసీ కారు. ఇక్కడికి రమ్మని మీరే అతన్ని పిలిచారు భగవంతుణ్ణి. ఓ భగవంతుడా, నయనహీనునికి వచ్చి దారి చూపించండి ప్రభు అని పిలిచారు. మీరు అర్ధకల్పం పిలిచారు. గుర్తుందో లేదో గుర్తు చేపిస్తా అన్నారు. దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు వారిని ఎక్కువగా పిలుస్తారు, అంతే కదా. బాధలు ఎక్కువైనప్పుడే దేవుడు గుర్తొస్తారు. ఎక్కువ దుఃఖంలో ఎక్కువగా స్మరించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు తలుచుకునేవారు ఎంత లెక్కలేనంత మంది ఉన్నారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరూ గుర్తు చేసుకోరనే గాయనం ఉంది. ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా తమోప్రధానత ఎక్కువ పెరుగుతూ పోతుంది. కావున మీరు పైకి వెళ్తున్నారు, వారు కిందికి దిగజారుతున్నారు. ఎందుకంటే ఎప్పటి వరకైతే వినాశం అవ్వదో అప్పటి వరకు తమోప్రధానత పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి మాయ కూడా తమోప్రధానంగా వృద్ధి అవుతూనే ఉంది. ఈ సమయంలో తండ్రి సర్వశక్తివంతుడే, అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైనదే. అది కూడా శక్తివంతమైనదే మాయ. పిల్లలైన మీరు ఈ సమయంలో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు. మీది సర్వోత్తమ కులం. దీనిని ఉన్నతోన్నతమైన కులము అని అంటారు. ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది. కావున ఈ శరీరమును సంభాళించుకోవాలి. ఎందుకంటే పంచవికారాల కారణంగా శరీరం ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. ఈ సమయంలో పంచవికారాలను వదిలి యోగంలో ఉన్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది. అండర్లైన్. ఆయుష్ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయుష్ 150 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అలా లేదు. కావున ఈ శరీరంను కూడా ఎంతో సంభాళించుకోవాలి. వారైతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు, ఇది మట్టి బొమ్మ అంటారు.
ఎప్పటి వరకైతే జీవించాలనో అప్పటి వరకు బాబాని స్మృతి చేయాలి. ఇప్పుడు పిల్లలైన మీకు ఆ వివేచన తెలివి లభించింది. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తోంది. ఎందుకు? వారసత్వం కోసం. మీరు స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మరియు దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీరు మళ్ళీ అలా అయిపోతారు. కావున పిల్లలు చదువుని బాగా చదువుకోవాలి. చదువు విషయంలో బద్దకించకూడదు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. చాలా తక్కువ పదవిని పొందుతారు. చదువులో కూడా ముఖ్యమైన విషయం ఇదే. బాబాను స్మృతి చేయాలి. దీనినే సారం అంటారు. ప్రదర్శిని లేదా సెంటర్లలోకి ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పండి. ఎందుకంటే బాబా భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు. వారిని అర్థం చేయించాలి. కావున ఉన్నతోన్నతమైన వారినే స్మృతి చేయాలి. వారికన్నా తక్కువ వారిని స్మృతి చేయాల్సిన అవసరం లేదు. ఉన్నతోన్నతుడు ఒక్క భగవంతుడే కొత్త ప్రపంచ స్థాపనం చేస్తారు. కొత్త ప్రపంచ స్థాపనను నేనే చేస్తాను. కావున మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయని బాబా చెప్తున్నారు. కావున దీన్ని పక్కాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు కదా. నన్ను పతిత పావనుడు అన్నప్పుడు మీరు తమోప్రధానులుగా చాలా పతితులుగా ఉన్నారు. ఇప్పుడిక పిల్లలారా పావనంగా అవ్వండి. ఎన్ని విషయాలు చెప్పి సారమేమి? పావనంగా అవ్వండి. తండ్రి వచ్చి పిల్లలకు ఇప్పుడిక మీ సుఖమయమైన రోజులు రానున్నాయి, దుఃఖపు రోజులు పూర్తి అయ్యాయి అని అర్థం చేయిస్తున్నారు. ఓ దుఃఖహర్త సుఖదాత అని కూడా వారిని పిలుస్తారు. కావున తప్పకుండా సత్యుగంలో సదా సుఖమే సుఖం ఉంటుంది. కావున అందరూ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమ యుగం. నావికుడు మిమ్మల్ని అవతలి తీరానికి తీసుకెళ్తున్నారు. ఇందులో నావికుడు లేదా నావ విషయం లేదు. నా నావని అవతలి తీరానికి చేరించండి అని ఇక్కడ మహిమ చేస్తారు. ఇప్పుడు ఒక్కరి నావనే అవతలి తీరానికి తీసుకెళ్లేది లేదు కదా. మొత్తం ప్రపంచ నావను ఆవలి తీరానికి తీసుకెళ్ళాలి. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద నావ. దీనిని విషయసాగరం నుంచి క్షీరసాగరానికి తీసుకెళ్ళాలి. కావున పిల్లలైన మీరు ఎంతో వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మీకోసం సదా సంతోషమే. ఎల్లప్పుడూ మీకు క్రిస్మస్సే. ఎప్పటి నుండి అయితే పిల్లలైన మీకు తండ్రి లభించారో అప్పటి నుండి మీకు సదా క్రిస్మస్సే. అతీంద్రియ సుఖానికి గుర్తే క్రిస్మస్. కావుననే మీ అతీంద్రియ సుఖం యొక్క గాయనం చేయబడింది. చూడండి, వీరు సదా సంతోషంగా ఉంటారు కదా. ఎవరు? దేవతలు. ఎందుకు? అరే బేహద్ తండ్రి లభించారు, వారు మనల్ని చదివిస్తున్నారు. కావున రోజు ఈ సంతోషం ఉండాలి కదా. బ్రహ్మబాబా కూడా ఓహో బేహద్ తండ్రి చదివిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఇది విన్నారా? గీతలో కూడా భగవాన్ వాచ ఉంది, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తానని ఉంది. ఏ విధంగా వారు బ్యారిస్టర్ యోగము, సర్జరీ యోగము నేర్పిస్తారో అలా ఆత్మిక పిల్లలైన మీకు నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్చుకునేందుకు వస్తారు కదా. ఇందులో తికమకపడే విషయం లేదు. కావున రాజయోగాన్ని నేర్చుకొని పూర్తి రాజయోగాన్ని నేర్చుకొని రాజ్యం పొందాలి. పారిపోకూడదు, చదువుకోవాలి. ధారణ కూడా బాగా చేయాలి. టీచర్ ధారణ చేసేందుకే లభిస్తారు, చదివిస్తారు. ప్రతి ఒక్కరికి తమ బుద్ధి అయితే ఉంది. కొందరిది ఉత్తమంగా, కొందరిది మధ్యమంగా, కొందరిది కనిష్టంగా ఉంటుంది. నేను ఉత్తమంగా, మధ్యమంగా లేదా కనిష్టంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. బుద్ధి ఉత్తమంగా, మధ్యమంగా, కనిష్టంగా, దాని అనుసారంగా జ్ఞానం అర్థమవుతుంది. దాని అనుసారంగా జ్ఞాన ధారణ జరుగుతుంది. బుద్ధి ఉత్తమంగా ఉండాలంటే కర్మ ఉత్తమంగా ఉంటేనే బుద్ధి ఉత్తమంగా ఉంటుంది. బుద్ధి కర్మానుసారేణ, అనేక జన్మల కర్మల ఫలమే బుద్ధి. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి అడగకున్నా మంచి బుద్ధి నీ తల్లి అని అడుగుతాం. అది బాబా అంటున్నారు. బుద్ధి కనిష్టము, మధ్యమము మరియు ఉత్తమము. ప్రశ్నించుకోవాలి, నేను ఇటువంటి ఉన్నతమైన పరీక్షను పాస్ అయి ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా అయ్యానా?
నేను సేవ చేస్తున్నానా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. పిల్లలు సర్వీసబుల్గా కావాలి. బాబాను అనుసరించండి అని బాబా అంటారు. ఎందుకంటే నేను కూడా సేవం చేస్తాను కదా. నేను సేవ చేసేందుకే వచ్చాను మరియు ప్రతిరోజు సేవ చేస్తాను. ఎందుకంటే రథమును కూడా తీసుకున్నాను కదా. రథము కూడా దృఢంగా బాగా ఉంది మరియు వీరి సేవ సదా ఉంది. బాబ్దాదా వీరి రథంలో ఎల్లప్పుడూ ఉంటారు. ఇతని శరీరం రోగగ్రస్తమైనా నేనైతే కూర్చున్నాను కదా శివబాబా అంటున్నారు. కావున నేను ఇతడి లోపల కూర్చొని వ్రాస్తాను. ఇతడు నోటితో మాట్లాడలేకపోయినా నేనైతే వ్రాయగలను కదా. మురళి అయితే మిస్ అవ్వదు. చూడండి, వినండి, బాగా వినండి శివబాబా ఏం చెప్తున్నారు. మురళి మనం ఎంత ఈజీగా మిస్ చేస్తాం. అసలు అడగనే వద్దండి. ఎంత నిర్లక్ష్యము బాబా. నేనైతే మురళిని మిస్ చెయ్యను కదా అంటున్నారు బాబా. నేను రాయగలను కదా అంటున్నారు. ఎప్పటి వరకైతే కూర్చోగలరో రాయగలరో అప్పటి వరకు నేను మురళిని మ్రోగిస్తూ ఉంటాను. పిల్లలకు రాసి పంపిస్తాను. ఆపరేషన్ చేసే రోజు కూడా బాబా మురళి రాసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినారు. మనకంత లగన్ ఉందా చూడండి. ఎందుకంటే నేను సర్వీసబుల్ కదా, సేవ చేసేకి వచ్చినాను కదా. కావున బాబా వచ్చి మీరు స్వయంని ఆత్మగా భావిస్తూ నిశ్చయబుద్ధులుగా ఈ సేవలో నిమగ్నమైపోండి అని అర్థం చేయిస్తారు. బాబా సేవ అనగా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. వారు ఆన్ హిజ్ మెజెస్టీ సర్వీస్, మహారాజు సేవలో అని రాస్తారు. మరి మీరేమంటారు? ఇది మెజెస్టీ కన్నా ఉన్నతమైన సేవ. ముందు కంటే వీరు మెజెస్టీగా అనగా మహారాజులుగా తయారు చేస్తున్నారు. తప్పకుండా మనం ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీలో ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారినే మహావీరులు అంటారు. బాబా డైరెక్షన్ పైన నడిచే మహావీరులు ఎవరు అని పరిశీలించుకోవాలి. పిల్లలు స్వయంని ఆత్మగా భావించండి. సోదర దృష్టితో చూడండి. బాబా తమను సోదరందరి తండ్రిగా భావిస్తారు మరియు ఆత్మిక సోదరులనే చూస్తారు. వారందరినీ చూడరు కదా. శరీరం లేకుండా ఎవరూ వినలేరు, మాట్లాడలేరు, చూడలేరు కూడా. ఈ జ్ఞానమైతే మీకుంది. నేను కూడా ఇక్కడికి ఈ శరీరంలోకి వచ్చాను, బ్రహ్మ శరీరంలోకి. బాగా అర్థం చేసుకోండి. నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను. శరీరం అయితే అందరికీ ఉంది. శరీరంతోనే ఆత్మ ఇక్కడ చదువుకుంటోంది. కావున ఇప్పుడు బాబా మిమ్మల్ని చదివిస్తున్నారని ఆత్మలు అర్థం చేసుకోవాలి. తండ్రి ఎక్కడ కూర్చున్నారు? అకాల ఆసనం పైన. ప్రతి ఆత్మ అకాలమూర్తి అని, అది ఎప్పుడూ వినాశం అవ్వదని, ఎప్పుడూ కాల్చబడదు, ఖండించబడదు, మునగదు అని తండ్రి అర్థం చేయించారు. భగవద్గీతలో కూడా సాంఖ్యయోగంలో ఆత్మ అంటే ఏమి అనేదాన్ని చాలా బాగా వివరించినారు. ఆత్మ అగ్గికి కాలదు, వానకు నానదు, ఎండకు ఎండదు, ఏమీ కాదు, అవినాశి ఆత్మ అని, మునగదు. అది ఎప్పుడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః అని చెప్తారు. అది ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. శరీరమే చిన్నగా పెద్దగా అవుతుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. కావున ప్రపంచంలో మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మల ఆసనం భృకుటి సింహాసనం. శరీరాలు భిన్న భిన్నమైనవి. ఒకరి అకాల ఆసనం పురుషునిదైతే మరొకరిది స్త్రీది, ఇంకొకరిది బాల్యంలోనిది. కావున ఎవరితో మాట్లాడుతున్నా నేను ఒక ఆత్మతో, సోదరునితో మాట్లాడుతున్నాను అని భావించండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మకున్న చిలుము తొలగిపోతుంది. బంగారులో కల్తీ కలవడంతో దాని విలువ తగ్గిపోతుంది. అలాగే మీ విలువ కూడా తగ్గిపోయింది తమో ప్రధానమైపోయినప్పుడు, అపవిత్రత చేరినప్పుడు. ఇప్పుడైతే పూర్తిగా విలువలేని వారిగా అయిపోయారు. దీనిని దివాలా తీయడం అని అంటారు. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు అందరితో అప్పులు తీసుకుంటా ఉంది. బీదరిక దేశంగా అయిపోయింది. అంతే కదా, చాలా చాలా అప్పులు ఉన్నాయి. వినాశంలో అందరి ధనము అంతమైపోతుంది. ఇచ్చేవారు తీసుకునేవారు అందరూ అంతమైపోతారు. అవినాశి జ్ఞానరత్నాలను తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, తండ్రిని అనుసరించి తండ్రి సమానంగా సర్వీసబుల్గా కావాలి. చూడండి, ఒక్కరోజు కూడా మిస్ చేయను మురళీనంటే అంత సర్వీసబుల్గా. నేను ఉన్నతోన్నతమైన పరీక్షను పాస్ అయి ఉన్నత పదవిని పొందేందుకు అర్హుడిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి డైరెక్షన్ పైన నడుస్తూ మహావీరులుగా కావాలి. ఏ విధంగా తండ్రి ఆత్మను చూస్తారో, ఏ విధంగా తండ్రి ఆత్మలను చూస్తారో, ఆత్మలకు చదివిస్తారో, అలా ఆత్మరూపి సోదరులను చూస్తూ మాట్లాడాలి. అప్పుడు దేహభ్రాంతిలోకి వెళ్ళం. వరదానం, శ్రేష్టత ఆధారం పైన సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విశేష పాత్రదారులుగా కండి. శ్రేష్టత ఆధారంగానే బాబా యొక్క సమీపత ఆధారం ఉంటుంది. కల్పవృక్షం కల్పంలోనే శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటాం, విశేష పాత్రదారులుగా అవుతాం. ఈ మరజీవ జీవితంలో శ్రేష్టతకు ఆధారం 2 విషయాలు. ఒకటి సదా పరోపకారిగా ఉండడం, 2 బాలబ్రహ్మచారులుగా ఉండడం. ఏ పిల్లలైతే ఈ 2 విషయాలలోనూ ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉన్నారో, ఏ విధమైన పవిత్రత అనగా స్వచ్ఛత పదే పదే ఖండితం కాదో, మరియు విశ్వం పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో, ఇటువంటి విశేష పాత్రదారులు సదా బాబ్దాదాకు సమీపంగా ఉంటారు, శ్రేష్ట ప్రాలబ్ధాన్ని పొందుతారు, కల్పంలోకెల్లా శ్రేష్టంగా అయిపోతారు. స్లోగన్, సంకల్పాలు వ్యర్థంగా ఉంటే ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి. అవ్యక్త ప్రేరణ, ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా కావాలనే ధుని ఉండాలి. కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునేందుకు జ్ఞానాన్ని వినడం వినిపించడంతో పాటు ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా అతీతులుగా అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. దీనిపైన విశేషమైన అటెన్షన్ పెట్టండి. బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యేందుకు ముందు న్యారాగా ప్యారాగా ఉండే అభ్యాసము చేశారు, చేయించారు. సేవను కానీ మరేదైనా కర్మను కానీ వదలలేదు. కానీ అతీతులై చివరి రోజు వరకు పిల్లల సేవను చేశారు. అలా ఫాలో ఫాదర్గా కండి. ఆ రోజు లెటర్లన్నిటికీ ఉత్తరాలు రాస్తున్నారు. ఉదయం క్లాస్లో రాలేదని సాయంత్రం క్లాస్లో వచ్చి పిల్లలందరితో వీడ్కోలు తీసుకున్నారు. బాబాకు తెలుసు నేను శరీరం వదులుతాను, 3 రోజుల ముందే తెలుసు. అన్నీ క్లియర్ చేసుకున్నారు, ఏమిటినీ వదలలేదు బాబా. లాస్ట్ చివరి రోజు కూడా సేవను వదలలేదు. సో అలా ఫాలో ఫాదర్ కండి. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.